గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం మాత్రమే మిగిలి ఉన్న దశలో ఈ తీర్పు రావడంతో దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపైన ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తనుంది. అంతేకాకుండా టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సైతం జాప్యం కానుంది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించిన గ్రూప్ 1 విషయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.